రాకృష్ణ జెండాది కాదు మాకు పట్టలు అయ్యాము లేని వాళ్ళకు కూడా లేవు సార్ స్థలాలు. అందరూ ఉన్న వాళ్ళకి ఉన్నాయి సార్, మాకు లేవు సార్. మేము ఇక్కడ ఉండబట్టి దానికి చాలా 18 ఏమడుగుతారు? రౌడీజం చేస్తారు. నా కొడుకు కూడా కొట్టారు. అదే సార్ 10 మంది 20 మంది 30 మంది నా కొడుకు 30 మంది కొట్టారు. నా మొగుడు లేడు, ఎవరు లేరు. నా కొడుకు తేవాలంటే మనం తినాలా. నా కొడుకు చచ్చిపోతే ఎవరు కట్టిస్తారు? 30 మంది కొట్టారు. ఇట్లా చేపిస్తారా? కొట్టేకి ఇంటికాడ వచ్చినారు మసంగా అడిగేకి. మా కొడుకు ఏదప్ప బయటకు పోయినాడు. తాగి ఫుల్ మజిద్ ఉంది, మజిద్ మజిద్ దగ్గర కొట్టారు. రోడ్ వేసుకుని 30 మంది మరి పక్కన విడిపించుకు వస్తే వాళ్ళని తన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే పోలీస్ స్టేషన్ పై రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు, వాళ్ళది నడుస్తుందేమో, మాది ఏం నడుస్తుంది. దీనికి 3, 4, 5 కేసులు. ఏం కొడుకుని తోలుకొని అంటారు వాళ్ళు. కేసు పెట్టారు. మళ్ళీ వాళ్ళు రాజకీయాన్ని గేరు వాళ్ళే కదా మీరు అంటారు. ఈ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళే కావాలమ్మా గేర్లో వాళ్ళు అంటారు. గేర్లు చెప్పారు. నన్ను వాళ్ళ మొబైల్ని చూస్తాను బయటకు పోయి. అంతే లేదు సార్. నన్ను ఒక్కడే అడిగేది ఇది ఎంత పరంపక్షాలు ఉన్నాయి. మీకు బిల్డింగ్ కట్టుకునే స్థలాలు ఉన్నాయి. మాకు బీదలు పట్టలు చేసే మా ఇంటికాడ నీళ్ళు వస్తాయి. బోరింగ్ నీళ్ళు తీసుకురావాలి. మామూలుగా మన దాంట్లో అయితే వరంభోగ జాగాలు ఇయర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఈ భూమిలో ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ పట్టాయిస్తారు. ఇది ఎండమెంట్ అమ్మడిగే వేరే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే వాళ్ళకి లేని రూట్స్ మాకు అడుగుతున్నాం సార్. అదే సార్, ఎందుకంటే బాధను అర్థం ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చందామంటారు కానీ నేను మళ్ళీ చెప్పాను ఒప్పుకోండి. ఎవరు చెప్తే కూడా ఒకే గేర్లో
30 సంవత్సరాలు ఇప్పుడు కాదు 30 ఏళ్ళు అయ్యిండేది. ఏమి 30 ఏళ్ళు నా కొడుకు ఇట్లా తిరుగుతుంటే నా కొడుకు మంచిగా 3 దినాల నుంచి ఫోన్ చేస్తాను వాడు రాలేదు. తాగేవాడు కాదు నా కొడుకు, ఏం కాదు. తోలుకొని వచ్చి గేలా వేసుకొని కొట్టినారు. వాళ్ళకి ఎంత దమ్ము ఉండాలా? వీడియోలు కంటే కొడతారు. ఏం అట్లా 30 ఏళ్ళు సింహాచలం భూములు దాదాపు అక్కడ 10,000 మందికి పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సింహాచలం భూమిలో పట్టాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి అక్కడ దేవాలయం భూములే, ఇది కూడా టీటీడీ దేవాలయం భూములే అని చెప్పి మనం కూడా మరి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అది ఎందుకు ఆగిపోయిందో తెలీదు. ఇది ఇక్కడున్న లోకల్ అధికారులు చేత పరిష్కారం అయ్యే విషయం కాదు. దీన్ని ముఖ్యమంత్రి లెవెల్లోన కొత్తగా ఏదన్నా దేవాలయ భూముల్లోన పట్టాలు ఇవ్వకూడదు అనేది ఒకటి ఉంది జీవో. మరి దీన్ని ఎలా పరిష్కారం చేయాలా అనేది మరి మీరు రేపు కేంద్రంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది, మన రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి మీరు హై లెవెల్లో దీనికి ఏదైనా సమస్య పరిష్కారం చూపాలే సార్. లేదంటే మీనాక్షి నాయుడు అయినా సాయి ప్రసాద్ రెడ్డి గారైనా మీరైనా ఇది పరిష్కారం కాని సమస్య సార్. నేను ఉన్నది ఓపెన్ పగలగొట్టి చెప్తున్నాను. ఎందుకంటే విశ్వ ప్రయత్నం చేసిన ఈ కాలనీలో మీకు తెలుసో అది నరేంద్ర మోడీ గారు మరుగుదొడ్లు స్కీమ్ ఇచ్చింది. ఇక్కడ 15,000 రూపాయలు సొంతంగా వాళ్ళే మరుగుదొడ్డి కట్టుకోవాలని చెప్పి ఆ మరుగుదొడ్డి డబ్బుల్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు 5,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలా, 10,000 వీళ్ళకి. అది కూడా జరిగింది సార్. అప్పుడు గవర్నమెంట్ స్కీము అది వచ్చేదేవి కాలువలు రోడ్లు ఎందుకు ఏరైనా కూడా మనం అడిగినాం. దీన్ని మీరు నిజంగా చెప్తున్నాను సార్, ఈ సమస్యను మీరు పరిష్కారం చేస్తే వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి నివాసం చేసేదానికి అవకాశం ఇచ్చిన మీనాక్షి నాయుడు గారిని దాదాపు 1990 నుంచి 2024 వరకు ఇక్కడ ప్రజలు మనసులో పెట్టుకున్నారు. ఇప్పటికీ మర్చిపోరు. దీనికిన మీరు శాశ్వతంగా వాళ్ళకిన పరిష్కారం చేయగలిగితే మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో చేస్తే నేనే ఇక్కడ వచ్చి మీకు బెంగళూరు నుంచి దండ తెప్పించి పెద్ద సన్మానం చేస్తాను సార్. కావాలని ఎన్నో ఏళ్ళు వీళ్ళ కోరిక మా కోరిక కూడా మీరు ఖచ్చితంగా దీన్ని, ఎందుకంటే వాళ్ళకి చేయాలి సార్. నలిగిపోతున్నారు ఇక్కడ. మనం ఏది కానీ గవర్నమెంట్ నుంచి చేయలేం వీళ్ళకి. అట్లా ఉంది పరిస్థితి. మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో మరి హై లెవెల్లో మాట్లాడి ఇది 100% ఇది టీటీడీ భూములే. మీరు దీనికి ఏం మార్గం ఆలోచన చేస్తారో చూడండి. మరి ఏం సార్, ఏమా అంతే కదా. సార్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శిష్యుడు సారు. నేను చెప్తా వినండి. నరేంద్ర మోడీ గారి శిష్యుడు చంద్రబాబు నాయుడు సార్తో అనుకూలం ఉంది. చంద్రబాబు నాయుడు సార్తో మీనాక్షి నాయుడికి అనుకూలం ఉంది. మా నాయనకి రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది పైన కింద. మరి పార్థసారథి సారు మీనాక్షి నాయుడు గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడతారా, నరేంద్ర మోడీతో మాట్లాడతారా, ఆ తిరుపతి వెంకటేశ్వరంతో మాట్లాడతారో మాకు తెలియదు. మాకంటూ విజయనగర్ కాలనీకి ఈ 5 ఏళ్ళలో మీరు ప్రోగ్రాం చేస్తే సార్ జీవిత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు. అందరూ పేదలే, బడుగు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ ఎంఐజీ ఎల్ఐజీ మా ఇంటి వరకు అందరు ఇంట్లో పనిచేసేది వీళ్ళే. చాలా వరకు 70% ఇంట్లో పనిచేసే వాళ్ళే ఎక్కువ. వాళ్ళకి పట్టాలు చేపించి పుణ్యం కట్టుకో సార్. నీకు 2 చేతులు ఎత్తి మొత్తం నమస్తే సార్.
అలాగే భూపాల్ చౌదరి గారి ఆలోచన విధానం, ఆయన ఇచ్చిన ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఇప్పటికీ పరిష్కారం కాని పరిస్థితి. ఎవరో ఒకరు దీనికి పూనుకోవాలి. మీరు ఎవరు భయపడద్దండమ్మా. మేమందరూ కూడా, నేను మీనాక్షి నాయుడు గారి ఆశీస్సులతో ఆయన్ని కూడా కలుపుకొని భూపాల్ చౌదరిని కూడా తీసుకొని ఎక్కడ వీలైతే అక్కడ మాట్లాడతాం. ఈ సమస్యను ఎంత పరిష్కరించగలిగితే తప్పనిసరిగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఏమా, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఏమా, రైట్, మేము వెళ్ళామా? ఇంకేమైనా మాట్లాడాలా? ఇదే పెద్ద మాట్లాడడం అయింది, ఇంకేం మాట్లాడాలా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పట్టాల సంగతి ఉంచండి. ఎలక్షన్ నా గుర్తు ఏం గుర్తు? కమలం పువ్వు గుర్తు. ఏమా, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలి మీరు. ఏమా, అర్థమైందా తల్లి? మీ ఎలక్షన్లో మీకు 2 ఓట్లు ఉంటాయి, 2 మిషన్లు ఉంటాయి. ఒక మిషన్ మీద కమలం పువ్వు గుర్తుంటుంది, అది నన్ను గెలిపించడానికి భారతీయ జనతా పార్టీకి వేయాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి నన్ను నిలబెడుతున్నాయి. కాబట్టి ఒక మిషన్లో పువ్వు గుర్తే ఉంటుంది, అక్కడ సైకిల్ గుర్తు ఉండదు. 2వ మిషన్కి వెళ్తే సైకిల్ గుర్తు ఉంటుంది, అది ఎంపీకి వేసే ఓటు, ఎంపీ గెలిపించే ఓటు. సైకిల్ గుర్తుంటుంది కానీ అక్కడ పువ్వు గుర్తుండదు. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కడ పువ్వు గుర్తు కనపడితే దాన్ని గుద్దేయాలి, ఎక్కడ సైకిల్ గుర్తు కనపడితే దాన్ని గుద్దేయాలి. ఏమా, మిగతా సంగతి నేను, భూపాలన్న, మీనాక్షి నాయుడు అన్న కూర్చొని మేము చూసుకుంటాం. సరే తల్లి, నమస్కారం అమ్మా.